ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది. ఈ టర్మ్ కాదు, ఇంకో 2 టర్మ్లు కానీ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకి ఉద్యోగం రావాలంటే అమరావతి డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ చదివాడండి. నేను ఎక్కడ బెంగళూరు పంపించాలి, నా స్తోమత లేదు, నేనేదో చిన్న ఎంప్లాయీని. అదే అమరావతిలో వచ్చింది అనుకోండి, నాకు దగ్గర ఉంటుంది. మా పిల్లలందరూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు. అది కావాలి మాకు. వాళ్ళు ఇచ్చే 10,000 20,000 మాకెందుకండి? నాకు ఉద్యోగం వస్తే 50,000 వస్తుంది, నేను దర్జాగా తిరుగుతా. ఆడిచ్చే 10,000 20,000 నాకెందుకు? ముఖ్యమంత్రిగా చేశాడు, చట్టాల గురించి తెలియదండి. ఈయన చేస్తే అయిపోద్దా? అక్కడ రాజ్యసభలో ఇవ్వాలి కదా. 151 సీట్లు 21 ఎంపీలు ఉన్నప్పుడే నువ్వేం చేయలేవావు ఎక్కడ సెంట్రల్లో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అదే కేటర్ మళ్ళీ వస్తుందా నీకు? వచ్చే ఛాన్స్ లేదు. అన్న నమస్తే, మీ పేరేనా? రామారా. ఏం చేస్తారు? ఎంప్లాయీ, ప్రైవేట్. ఏంటన్నా ఇటు అమరావతి గురించి, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఏమో అమరావతిని ఒక రూపురేఖలు భారీ స్థాయిలో చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కాకుండా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మధ్య మావిగన్ పేరు పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి ఆయన మాట్లాడుతారు. ఏంటి అసలు ప్రజలకి ఏది బాగుంటుంది అంటారు, అమరావతి లేక మావిగన్? అసలు ఈ మావిగన్ అనే సబ్జెక్టే వేస్ట్ అండి. సిఆర్డిఏలో మచిలీపట్నం తప్పితే మిగతాదంతా సిఆర్డీఏ దీంట్లోనే ఉంది. ఆయన కొత్తగా చెప్పింది లేదు. అమరావతి అనే పేరు ఆయనకి నచ్చక అది డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ పేరు వస్తుందని చెప్పి ఆయన ఈ కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. కానీ దాంట్లో సబ్జెక్టే లేదండి. మచిలీపట్నం తప్పితే ఈ గుంటూరు, విజయవాడ అనేది సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. ఆల్రెడీ ఎప్పుడో చట్టం చేశారు సిఆర్డీఏ పరిధి. ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పేది ఏంటి? అదేంటన్నా మరి వైసీపీ నాయకుల మావిగన్ అనే పేరు ప్రజలకు బేపచ్చంగా తీసుకెళ్ళండి, అసలు ప్రపంచ స్థాయిలో కూడా దానికి మన్నన వచ్చిందని చెప్పి అంటున్నారు కదన్నా. మరి వాళ్ళకి సబ్జెక్ట్ తెలీదు, సిఆర్డీఏ పరిధి ఏంటో తెలీదు. ఒక ముఖ్యమంత్రికి చేసిన ఆయన సిఆర్డీ పరిధి తెలీదా? ఒక మచిలీపట్నం తప్పితే అంతా సిఆర్డీలోనే ఉంది కదా. గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, అటు నందిగాం దాకా సిఆర్డీ పరిధి ఉంది. ఇంకా ఆయన కొత్తగా చేసేది ఉంది. ఈ ఆలోచన మొన్న ఆయన టర్మ్లో చేయొచ్చు కదా. 3 రాజధానుల బదులు ఇది చేస్తుంటే కొద్దిగా గొప్ప కొద్దిగా అయ్యేది కదా. అంటే ఆయనకి ఒక స్టాండ్ లేదు, ఒక మాట మీద నిలబడ్డావు. అది ఆయన సబ్జెక్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందే అమరావతి ఏకైక రాజధాని 33 ఎకరాలు ఇంకా ఎకరాలు ఉంటే బాగుంటుందని చెప్పి మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్న కాన్సెప్ట్తో మాట్లాడారు. ఇప్పుడే మావగానే అంటా ఉన్నారు. ఏంటన్నా అసలు వైసీపీ నాయకులకి ఇటు రాజధాని పట్ల ఏం స్టాండ్ తీసుకున్నారు అసలు? గత అసెంబ్లీలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు, అమరావతిని నేను ఒప్పుకుంటున్నాను, 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు తీసుకోవాలి, అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయనే చెప్పాడు. అప్పుడు ఒప్పుకున్నాడు. ఆయన టర్మ్ వచ్చేసరికి 3 రాజధానులు అన్నాడు. అది చేయలేకపోయాడు, చట్టం చేయలేకపోయాడు, డెవలప్ చేయలేకపోయాడు, ఒక వైజాగ్ చేయలేకపోయాడు, విజయవాడ చేయలేకపోయాడు. కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, అది ఒక ఇటుకు కూడా పెట్టలా. ఆయన వల్ల కాల. ఏ సబ్జెక్టు తెలియదు ఆయనకు. ఒక ఎవడ స్క్రిప్ట్ రాసిస్తే ఆయన చదువుతాడు. సిఆర్డీ పరిధి తెలియకుండా ఆయనే మాట్లాడతాడండి. ఒకసారి మచిలీపట్నం తెలియక తప్పితే ఇదంతా సిఆర్డీలోనే ఉంది కదా, ఇదంతా క్యాపిటలే కదా. ఆ మాత్రం తెలియదా ముఖ్యమంత్రి చేసిన దానికి? మరి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడుతుంటారు? ఆయన మాట్లాడిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం, అధికార దాహం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతకాలు సేకరించారు చెప్పంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? అది వాస్తవమే కదా. గత అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు ఉన్న అసెంబ్లీలోనే బొత్స సత్యనారాయణ గారు ఎంత విమర్శించారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని. అది అంత వాస్తవమే కాబట్టే కదా. ఇప్పుడంటే వాళ్ళేదో లాలిచిపడి పదవుల కోసం దాంట్లో చేరి ఇప్పుడేదో కన్నీరు పెట్టుకుంటున్నాడు ఆయన. ఆ రోజు ఎలా ప్రతిపక్షంలో ఆయన విజయమ్మని ఎలా మాట్లాడావు తెలీదా? ప్రజలకు చూడలేదా? ఇవన్నీ రాజకీయాలు, స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారు అంతే. అన్న మరి అమరావతి ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది అసలు? పర్ఫెక్ట్గా జరుగుతుందండి. మీరు వెళ్ళి చూడండి ఒకసారి. అసలు మా అలాంటి ప్రైవేట్ ఎంప్లాయీలకి అది డెవలప్ అయితే ఎంత డెవలప్ ఉద్యోగాలు వస్తాయి. 5 స్టార్ హోటల్స్ రెడీ అవుతున్నాయి. నాలాంటి ఎంప్లాయీ ఏం కోరుకుంటాడు? రాజధాని నాకు దగ్గరగా అయితే నాకు ఎంప్లాయీ వస్తుంది, నేను దగ్గరగా ఉంటాను, నేను డెవలప్ అయితేనే కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు అక్కడికి? ఒక ఎకానమీ సృష్టించినట్టే కదా. ఆ మాత్రం తెలియదు ఆయనకి. అంటే అసలు అమరావతి మొత్తం ఒక దోచుకోవడానికే చంద్రబాబు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు, తన బినామీలు కట్టబెట్టడానికే అంటున్నారు. మరి ఆ బినామీ లేదు, పోయిన ఆయన గవర్నమెంట్లో అదే మాట చెప్పాడు. ఇంతవరకు దాని గురించి ఏం చెప్పలా. 8,000 ఎకరాలు ఆయన దోచేసాడు అన్నాడు. ఇంతవరకు దాని గురించి ఒక మాట కూడా ఆయన టర్మ్లో చేయలేకపోయాడు. ఇప్పుడు అది ప్రజలు ఎవరు నమ్ముతారు ఆయన్ని? ఆయన ఏదో రాజకీయం కోసం చెప్తున్నాడు. అమరావతి అంటే ఆయనకి ఇష్టం లేదు మెయిన్. అది ఏమైనా డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుంది. నాకు ఇంకో ఫ్యూచర్లో భవిష్యత్తు లేదు, అమరావతి పేరు వినబడకూడదు, ఏదో ట్రై చేస్తున్నాడు మామూలుగా. అసెంబ్లీలో చంద్రబాబు ఏదైతే పెట్టాడో దాని రేపొద్దున మేము వచ్చాక అదే అసెంబ్లీలో మళ్ళీ మార్చడానికి మేము కుదరదాం, మేము మార్చుకుంటాం అని చెప్పి అంటున్నారు కదా. ఆయన అసలు ముఖ్యమంత్రిగా చేశాడు, చట్టాల గురించి తెలియదండి. ఈయన చేస్తే అయిపోద్దా? అక్కడ రాజ్యసభలో ఇవ్వాలి కదా. ఈయన వల్ల ఇద్దా? 151 సీట్లు 21 ఎంపీలు ఉన్నప్పుడే నువ్వేం చేయలేవావు
ఎక్కడ సెంటర్లో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అదే కేటర్ మీద వస్తుందా నీకు? వచ్చే ఛాన్స్ లేదు. సెంటర్లోనే నువ్వు నీకు పొత్తు కాదు కానీ సపోర్ట్ ఉన్నప్పుడే నువ్వేం చేయలే అమరావతికి. నువ్వు ఇప్పుడు ఏం చేయగలుగుతావు? నెక్స్ట్ కాదు కదా ఇంకో టర్మ్ 2 టర్మ్ కూడా ఆయన రాడు. అంటే ప్రజలు మళ్ళీ మమ్మల్ని కోరుకుంటున్నారు, కూటమి ప్రభుత్వ పాలన నచ్చట్లేదు, అసలు పథకాలు కూడా సక్రమంగా అందట్లేదు అంటున్నారు. మరి అలా చెప్పకపోతే ఉన్న కేటర్ కూడా పోతారండి. ఇప్పుడు విజయవాడ కేటర్ చూసుకోండి, 2 మినిస్టర్లు చేశాడు. సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరైనా తిరుగుతున్నారా జనాల్లో? కొత్త పిచ్చోడు ఒకటి తిరుగుతున్నాడు తప్పితే ఎవరో తిరగట్లా. ఆయన ఏదో వాడుకుంటున్నారు డబ్బులు ఉన్నోడిని. సీనియర్ నాయకులు ఎవరో రావట్లా, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టట్లా. ఈ ఉన్నాడు కూడా పోతాడు. ఆ మాట చెప్పకపోతే కేటర్ నిలబడదని ఇది నిలబడుతున్నారు. అంటే అన్న ప్రజలకి డెవలప్మెంట్ కావాలా, సంక్షేమం కావాలా? డెవలప్మెంట్ కాలేదండి. సంక్షేమం ఎన్ని రోజులు? నువ్వు కూర్చొని తింటే ఎన్ని రోజులు కొనదగిపోతాయి. డెవలప్మెంట్ నీకు ఒక ఉద్యోగం వచ్చంటే నీ ఫ్యామిలీని చూసుకుంటావు కదా, ఎన్ని రోజులు గవర్నమెంట్ మీద ఆధారపడతావు? అంతే కదా. నీకు ఒక ఆదాయం సృష్టించారనుకోండి, నీ ఉద్యోగం చేసుకుంటా నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటావు. ఎన్ని రోజులు గవర్నమెంట్ ఆధారపడతావు? పిల్లలకి ఉద్యోగం రావాలంటే అమరావతి డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ చదివాడండి, నేను ఎక్కడ బెంగళూరు పంపించాలి, నా స్తోమత లేదు, నేనేదో చిన్న ఎంప్లాయీని. అదే అమరావతిలో వచ్చింది అనుకోండి, నాకు దగ్గర ఉంటుంది. మా పిల్లలందరూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు. అది కావాలి మాకు. వాళ్ళు ఇచ్చే 10,000 20,000 మాకెందుకండి? నాకు ఉద్యోగం వస్తే 50,000 వస్తుంది, నేను దర్జాగా తిరుగుతా. ఆడిచ్చే 10,000 20,000 నాకెందుకు? అది అంటే జాబ్స్ కల్పించే దిశలుగా ప్రయత్నిస్తుందంట మరి ప్రభుత్వం. కంపల్సరీ ప్రయత్నిస్తుందండి. ఆల్రెడీ కాగ్నిజెంట్ తీసుకొచ్చారు. వైజాగ్లోనేమో టీసీఎల్ వచ్చింది. కొన్ని భూములు ఇవ్వాలి తప్పదు, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. దాన్ని కూడా మాట్లాడుతున్నారు, 99 పైసలకి కట్టబెడుతున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు. అదే రాజకీయం చేస్తున్నారు. అవన్నీ వస్తే క్రెడిట్ అనేది చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోద్ది. ఈయనకి ఫ్యూచర్లో అసలు ఈయనకి ఏం సబ్జెక్ట్ తెలియదు, ఈయన వల్ల కాదు అని ప్రజలు ఎక్కడైతే నమ్ముతున్నారని చెప్పేసి ఇంకా నేను ప్రజల్లో బాగా పలసన పడిపోతున్నానని చెప్పేసి ఇది తీసుకురావడం తప్పితే అసలు కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, గూగుల్ కానీ అసలు ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు వల్ల, జగన్ వల్ల? ప్రజలందరికీ తెలుసండి. పనిచేసే వ్యక్తి ఎవరో, పథకాలు ఇచ్చి జనాల్ని ఎలా సోమరపల్లి చేసేవాళ్ళు ఎవరు ప్రజలందరికీ తెలుసు. ఈ జనాల్ని ఏ రకంగా ఉపాధి కల్పించి పైకి తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారి సీనియర్ క్యాండిడేట్, ఆయన బాగా తెలుసు. అంటే అసలు నేనే తీసుకొచ్చాను, మొత్తం నేను తీసుకొచ్చాను, అట్లాగే పేర్లు చెప్పుకుని గొప్పలు చెప్పుకుంటాను అంటున్నాడు. మరి అంత తీసుకొచ్చిన ఆయన అయితే ఆయన 5 ఏళ్లలో చూపించాలి కదా. ఒక్క పేరని చెప్పండి. ఆయన 5 ఏళ్ళలో ఎప్పుడైనా ప్రెస్ మీట్లో అని చెప్పాడా? ప్రెస్ మీట్ పెట్టాలంటే నువ్వు స్క్రిప్ట్ రాసుకొస్తావు. నీకు ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి, ఇది ఎవడో రాసిస్తే నువ్వు మాట్లాడతావు. దాన్ని కూడా నువ్వు మీడియా వాళ్ళు అడిగితేనో ఇప్పుడు టైం కాదు, టైం అయిపోయింది అని చెప్తున్నావు. ఇంక నీకు ఏ సబ్జెక్ట్ ఉందని జనాలు నమ్మాలి? మరి 2029లో మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలుస్తారనుకోవచ్చు? కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది. ఈ టర్మ్ కాదు ఇంకో 2 టర్మ్లు కానీ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తర్వాత ఎవరు వచ్చినా రాని, ముందు ఇంకో 2 టర్మ్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి డెవలప్ అయ్యిద్ది, పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత జనాలు చూసుకుంటారు.